ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలను అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సాగురేవు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తన ప్రణాళికలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. ఒకటి ప్రధానంగా ఈ రోజులు దాడులు సాంఘిక బహిష్కరణలు మీ పైన జరుగుతూ ఉన్నాయి. మీకు ఎస్సీ ఎస్టీ తరాలు ఒక సామాజిక రక్షణ చట్టాన్ని తెస్తానని చెప్పారు. అదేవిధంగా రజక కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి మీకు గతంలో ఏదైతే ఫెడరేషన్లో నిధులు ఇచ్చారో ఆ విధంగా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు జీవో నంబర్ 27 ప్రకారం ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము గోబీ పోస్టర్ కాంట్రాక్టుతో నిర్వహిస్తుంది. మేము అధికారంలోకి వస్తే 27 జీవో ప్రకారం రజక వృత్తిదారులకే ప్రభుత్వ శాఖల్లో పోస్టులు కేటాయిస్తామని చెప్పారు. అంతేకాదు జీవో నంబర్ 343 ప్రకారం చెరువులు కుంటలు దోబిఘాట్ల స్థలాలని పరిరక్షించి పూర్తి హక్కులు మీకే కేటాయించని చెప్పారు. అదేవిధంగా మా మిత్రులకి మా సోదరులకు ఇచ్చిన విధంగానే మీకు కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజక సోదరునికి 5,000 పింఛన్ ఇస్తామని చెప్పారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి దగ్గరే వృత్తి చేసి ఇస్త్రీ చేసే వారందరికీ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుంది. మేము అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేస్తాం. ఆదరణ ద్వారా ఆధునికమైనటువంటి పరికరాలు ఇస్తామని చెప్పారు. నేటికిదో మేము చెప్పినటువంటి వాగ్దానాలు కాదు. లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువగల పాదయాత్రలో ఏదో వారు చెప్పినటువంటి హామీలు ఇవి. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ రజకులకు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన వాగ్దానాలు తప్ప మా కోరికలు మా గొంతెంప కోరికలు కాదు. మీరిచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదు? మళ్ళీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పడం చాలా సిగ్గుచేటు. మరి మీది నాలుకన తాటి మట్టన ఒకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులను సమీకరించి అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్దమవుతామని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.